నేను చెప్పిన ఫస్ట్ కోట్ అది నా ఓన్ కోట్ అండి, అది నేను రాసుకున్నది. ఓకే. ఇఫ్ యూ అడ్మైర్ ఏ పర్సన్, అడ్మైర్ ద టీచర్ బిహైండ్ దెమ్. మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టినట్టు. ఎస్, ఈరోజు నేను అదే స్టేటస్ చూసాను పెట్టుకున్నాను. సో నేను అనేది అదే మేడం, అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎన్ని ఫీల్డ్స్లో అయినా సరే, ఎవరు ఎక్సెల్ అయినా సరే, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అంతటి వాళ్ళే ఆయన ఎప్పుడైనా సరే వాళ్ళ టీచర్స్కి ఎంత గ్రాటిట్యూడ్ చూపించేవాళ్ళండి. సో ఇంకోటి కూడా, ఇది నోబుల్ ప్రొఫెషన్ అంటే. సో నేను ఎప్పుడు కూడా నా క్లాసెస్లలో టీచర్స్తో నేను ఇలాగే మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా డిస్కషన్లో కూడా నేను చెప్తాను, మన టీచర్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ కొన్ని ఉన్నాయండి, అవి ఉంటేనే మీరు ఇక్కడికి వచ్చారు. చెప్పండి, మేమందరం తెలుసుకోవాలనుకుంటున్నాం. So, టీచర్స్కి ఉండాల్సిన లక్షణం ఏమిటి? ఫస్ట్ వన్ ఏంటంటే మేడం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు టీచింగ్ జాబ్ ఎంచుకుంటున్నావు అంటే ఫస్ట్ ఉండాల్సింది పేషెన్స్ మేడం. ఎంత పేషెన్స్ ఉండాలి అని అంటే, ఎట్లాంటి పిచ్చి డౌట్ అడిగినా చెప్పేటట్టు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, వాళ్ళు ఏదో డౌట్ అడుగుతారు, కూర్చో ఎప్పుడు చూసిన ఈ డౌట్స్ అన్నాను కథం అంటే, మన మొగ్గలోనే మనం తుంచేసామన్నట్టు. కాబట్టి జీవితంలో వాడు డౌట్ అడగడు ఎవరినే. సో కాబట్టి పేషెన్స్ ఉండాలి. ఒక విషయాన్ని 10 సార్లు చెప్పి ఒకరికేమో ఒకసారి చెప్తే అర్థమవుతుంది, ఒకరికి 2 సార్లకు అర్థమవుతుంది, ఒకరికి 10 సార్లకు అర్థమవుతుంది, కానీ మొత్తం మీద అర్థమవుతుంది. కానీ మనం చెప్తూనే ఉండాలి. అది ఫస్ట్ వన్ మేడం, పేషెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏంటి అని అంటే, ఒక టీచర్ షుడ్ బి ఏ కంటిన్యూస్ లెర్నర్ మేడం. టీచర్ అనేవాడు నిత్య విద్యార్థి. నేను రోజు గంట చదువుతాను మేడం ఇప్పుడు కూడా. సో ఖచ్చితంగా మన సబ్జెక్ట్ మనం ఏదైతే చెప్తున్నామో దాని మీద రోజు మనం, అంటే షార్పెన్ అవర్ యాక్స్ అంటారు, మన గుడ్డలు సానబెడుతూ ఉండాలి. కరెక్ట్. మనకున్న గుడ్డలు ఏంటంటే మైండ్. మన మైండ్ని రోజు సానబెట్టాలి. అంతేగాని నేను ఫస్ట్ ఒక జాబ్ వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యాను, మళ్ళీ ఇంక అదే చెప్తూ ఉన్నానంటే కుదరదు ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో. సో కాబట్టి టీచర్ అనేవాడు కంటిన్యూస్ లెర్నర్ ఉండాలి. ఇది రెండో క్వాలిటీ మేడం. మూడోది ఏంటి అని అంటే, థర్డ్ వన్, ఏ టీచర్ షుడ్ బి ఏ రోల్ మోడల్ మేడం. టీచర్ అనేవాడు రోల్ మోడల్ ఉండాలి. ఎందుకంటే పేరెంట్స్ తర్వాత నేను అన్నాను, పేరెంట్స్ కంటే కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనల్ని టీచర్సే. ఇప్పుడు మా ఇంట్లో మా బాబు ఉన్నాడు అనుకోండి, నేను ఇంతమంది టీచర్స్ చెప్పినా కూడా, నేను పొద్దున్న లేసి కొన్ని వాటర్ తాగాలన్నా నీ హెల్త్కి మంచిది అని చెప్పాను అనుకోండి, వాడు ఏమంటాడు అని అంటే లైట్ తీసుకుంటాడు. వాడు మా డాడీయే గారు చెప్పింది అని. ఇప్పుడు వాళ్ళ టీచర్ వాడు మేడమో సారో, నువ్వు రోజు పొద్దున్న లేసి 2 గ్లాసులు వాటర్ తాగాలి నాన్న, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని చెప్తే, రేపు పొద్దున వచ్చి వాడు ఏమంటాడంటే, డాడీ రోజు 2 గ్లాసులు నీళ్ళు తాగాలంటే డాడీ మా మేడం చెప్పింది, మా సార్ చెప్పిండు, నేను తాగుతున్నాను, నువ్వు కూడా తాగని చెప్పు. చెల్లంటే లే డాడీ మా మేడం చెప్పింది తాగాల్సిందే అంటాడు. అంటే టీచర్ అనేవాళ్ళు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పిల్లలు. ఇప్పటికీ మా స్కూల్ మ్యాథ్స్ టీచర్ శారద గారు రావులపల్లిలో హై స్కూల్లో ఉండేవారు. ఆవిడ్ని నేను ఈ రోజుకి మర్చిపోలేను. ఎందుకంటే ఆడపిల్లలకి ఎవరైనా అందంగా రెడీ అయ్యి వచ్చారనుకోండి, సో చాలా అడ్మైర్ అవుతారు. చీర ఎంత బాగా కట్టేవారు. అప్పట్లోనే కళ్ళజోడు పెట్టుకొని ఆవిడ చాక్ పీస్ పట్టుకుని బోర్డు మీద ఇలా రాస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళం. మ్యాథ్స్ అంతా చక్కగా వినేవాళ్ళం. ఫిజిక్స్ టీచర్ మాకు విశ్వనాథం మాస్టర్ అని, ఇప్పటికీ మర్చిపోలేదు సార్ నిజంగా. వాళ్ళ ఫేసెస్ ఇప్పటికీ గుర్తున్నాయి. నిన్న కాక మొన్న జరిగిన మాత్రం మర్చిపోతున్నాం మనం. వాళ్ళు ఇమిటేట్ చేస్తారు మేడం, పిల్లలు టీచర్స్ని ఇమిటేట్ చేస్తారు. అవును. మన డ్రెస్సింగ్ అంటే ఎలా ఉంది, మన హావభావాలు ఎలా ఉన్నాయి, అంటే మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది. సో సార్ ఇలా నడుస్తాడు రా, మేడం ఇలా నడుస్తుంది అని, అమ్మాయిలు సార్ ఇలా నడుస్తాడు, సార్ డ్రెస్ ఇలా చేసుకుంటాడు. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. అటు టీచర్ స్కూల్లోకి ఎంటర్ కావడం అని కాదండి, స్కూల్ బయట కూడా పిల్లలు టీచర్స్ని దే ట్రై టు ఇమిటేట్ దెమ్. అంటే వాళ్ళని రోల్ మోడల్స్ లాగా చేసుకొని వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనం రోల్ మోడల్గా ఉండాలి అంటే టీచర్ రోల్ మోడల్గా ఉండాల్సిందే. అట్లా ఉండాలి అని అంటే దానికి కొన్ని క్వాలిటీస్ అది మెయింటైన్ చేయాల్సిందే ఒక టీచర్. ఇది క్వాలిటీ నెంబర్ 3 అండి. ఇక లాస్ట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, టీచింగ్ అంటే ప్యాషన్ ఉండాలి మేడం. ఎగ్జాక్ట్లీ. అది లేనిది చేయలేం మేడం. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని అంటే దానికి ప్యాషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ఇష్టం లేని వాళ్ళు చాలామంది చేస్తున్నారు. నా స్టూడెంట్స్ కూడా చాలా ఏం సార్ ఇప్పుడు బతకాలి కాబట్టి చేస్తున్నాం, కానీ టీచర్ అట్లా కాదు మేడం. చాలా పెద్ద బాధ్యత. ఇప్పుడు మా సార్ ఒకసారి చెప్తూ ఉండేవారు, ఒక సంతోషంగా 1 గంట సేపు ఉండాలి అని అంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలంట. ఒక రోజు సంతోషంగా ఉండాలి అని అంటే పిక్నిక్ పోవాలి అంట. సండే పిక్నిక్ పోయి వచ్చామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే ఒక రోజు బాగా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఒక వారం సంతోషంగా ఉండాలి అని అంటే టూర్ పోవాలి ఇయర్లీ వన్స్. ఒక టూర్ పోయి వచ్చినాక ఒక వారం రోజులు చూడండి ఫుల్ జోష్లో ఉంటాం. నెల సంతోషంగా ఉండాలి అని అంటే పెళ్ళి చేసుకోవాలట వీడ.
ఈ రోజు మీరు రివర్స్ చెప్తున్నారే. డిజర్వ్ చేయడం ఒక నెలనే, ఎందుకంటే పెళ్ళైన కొత్తలో అందరూ పిలుస్తారు, భోజనాలు పెడతారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పెళ్లి కాకపోతే అంటే మా సార్ చెప్తుండేవాడు, ఈ జీవితం jokes అన్నీ మొదలవ్వదు కూడా, actually. అంటే ఇవన్నీ స్టార్ట్ అవ్వదు. Yeah. ఒక 1 year బాగా ఎంజాయ్ చేయాలంటే పిచ్చిగా డబ్బు సంపాదించాలి. బాగా డబ్బు సంపాదిస్తే ఒక 1 year ఎంజాయ్ చేస్తాం, తర్వాత అంత బోరింగే మళ్ళీ. కానీ జీవితాంతం సంతోషంగా ఉండాలంటే చేసే పనిని ప్రేమించాలి అని చెప్పారు మేడం. సో ఎప్పుడైతే ఆ టీచింగ్ అంటే ఆ ప్యాషన్ ఉంటుందో అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మేడం. చాలామంది అంటారు పంక్చువల్గా ఉండాలి టీచర్ అని. పంక్చువల్గా ఎప్పుడు ఉంటాం మనం? నీకు ఇష్టం ఉంటే పంక్చువల్గా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఈ 4 క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ మేడం. పేషెన్స్, రెండోది ఏంటి అని అంటే హీ షుడ్ బి ఏ రోల్ మోడల్, అండ్ హీ షుడ్ బి ఏ కంటిన్యూస్ లెర్నర్, అండ్ హీ షుడ్ హ్యావ్ ప్యాషన్. అది ఉన్నప్పుడే అంటే ఇది, ఎందుకంటే జనరేషన్స్ బాగుపడే విషయం ఇది. కాబట్టి ఈ 4 క్వాలిటీస్ ఉంటే ఇంకా ఆయన దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కూడా చాలా మంచిగా భవిష్యత్తులో ముందుకెళ్తారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఇదే నేను ఎప్పుడు ఇంతమంది టీచర్స్తో ఎప్పుడు ప్రతి క్లాస్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. ట్రూ. సో ఒకనకప్పుడు ఏపీ గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం పిల్లలు చాలా బాగా మాట్లాడింది మీరు కూడా వినే ఉంటారు. ఎస్ విన్నా. వాళ్ళు మీ ఉద్దేశ ప్రకారం గ్రామటికల్గా అంతా బాగానే మాట్లాడారా? గ్రామటికల్గా మాట్లాడారు మేడం. రైట్. అయితే ఒక్క స్కూల్ కాదు అది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అది ఏదో ఒక స్కూల్లో జరిగిందని కాదు. ఇప్పుడు నేను గోల్ పెట్టుకుని ఏంటి అని అంటే ఇక్కడ తెలంగాణలో 2 yearsలో తెలంగాణ గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి కూడా తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడతారు మేడం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీ ఇంటర్వ్యూ ద్వారా. నాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు నా టీము తెలంగాణలో 83,000 మంది టీచర్స్ నా టీం కాబట్టి నేను వాళ్ళ ధైర్యంతో చెప్తున్నాను. నేను వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు, విన్నది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు స్కూల్స్లో కూడా నాకు వీడియోస్ పంపిస్తున్నారు మేడం. మీరు అసలు అమేజింగ్ అన్నట్టు మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో నైస్ సార్. ఎంత సంతోషంగా ఉందంటే నాకు. సో తెలుగు మీడియం పిల్లలు అయినా కూడా ఇంగ్లీష్ మాట్లాడగలిగితే వాళ్ళు, అంటే మీరు అంతకుమించి ఏం కావాలి? ఈరోజు ప్రొఫెషన్ అంతా కూడా లాంగ్వేజ్ చుట్టూ తిరుగుతుంది కదా సార్. ఎన్ని లాంగ్వేజెస్ మనం ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే మన అంత కంఫర్ట్గా మన ఫ్యూచర్ ఉంటుంది. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ మా జర్నలిస్ట్లోనే తమిళ్, మలయాళం, కన్నడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏమవుతుంది, స్టేట్ మారిన తర్వాత వాళ్ళు మనల్ని వాళ్ళలో కలుపుకోవాలి అని అంటే తమిళనాడు వెళ్ళాం అనుకోండి, నల్లారికింగ్లా అని అనగానే వాళ్ళు మనవాళ్ళు వీళ్ళు అని కలుపుకొని అనుకుని ఒకటి నేటివిటీ ఒకటి వచ్చి ఆ ప్రొఫెషన్కి ఆ లాంగ్వేజ్ ఎంత సపోర్ట్ ఇస్తుందంటే ఒక భయం ఉండదు, ఒక ఇన్సెక్యూరిటీ ఉండదు. ఉండదండి. అబ్సల్యూట్లీ. ఆ కాన్ఫిడెన్సే వేరు ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ భాష మనం మాట్లాడగలిగినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు ఉంటుంది. అక్కడ ఉండే ఆ రెస్పెక్ట్ కూడా వేరు ఉంటుంది. వాళ్ళు కూడా మనల్ని ఓన్ చేసుకుంటారు. కరెక్ట్. సో కాబట్టి లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఫర్ కమ్యూనికేట్, అంటే టు కమ్యూనికేట్ ఎనీవేర్. సో ఇప్పుడు మనకు ప్రపంచం మొత్తం మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇంగ్లీష్ అనేది ఇట్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. సో కాబట్టి ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఏమైనా చేసుకొని బతికొచ్చు అనే దానికి వచ్చేసారు, కంక్లూషన్కి వచ్చేసారు. నిజంగా అది వాస్తవం కూడా. కరెక్ట్. అయితే అంటే నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ప్రతి స్కూల్లోనూ మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఒక క్లాస్ కనుక పెడితే ఎవ్రీ డే వాళ్ళకి అది రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే డెఫినెట్గా తెలుగు మీడియం పిల్లలు కూడా ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. గవర్నమెంట్ ఇది కొంచెం పట్టించుకుంటే చాలా బాగుంటుందండి నిజంగా. గవర్నమెంట్ నా రిక్వెస్ట్ అదే మేడం. ఇప్పటివరకు నేను ఎస్సీఆర్టీ నుంచి రిక్వెస్ట్ పెట్టి నా పర్సనల్గా నేనే చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్. దీన్ని అసలు చాలా మంచి రెస్పాన్స్, అంటే మేము చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు టీచర్స్, వాళ్ళు బాగా అటెండ్ అవుతున్నారు. నా క్లాసెస్ ఎక్కడికి వెళ్ళినా కూడా థౌజండ్స్లో. నేను ఫిజికల్ క్లాస్ కండక్ట్ చేస్తే కొన్ని ఫంక్షనల్స్ పట్టకుండా నించొని కూడా నోట్స్ రాసుకుంటున్నారు. అంటే సో కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ కూడా దీన్ని కొంచెం నాకు సపోర్ట్ చేసి, అంటే కొంచెం సపోర్ట్ చేయడం అంటే డబ్బుల విషయం కాదు, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. సో ఒకటి ఏంటంటే ఆల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ లైక్ సపోర్ట్. సో ఈ ట్రైనింగ్ని మనం రెగ్యులర్గా అందరికీ ఇవ్వగలిగితే, ఇప్పుడు చూడండి నా ఓన్గా నేను చేశాను కాబట్టి 50% టీచర్స్కి రీచ్ అవ్వగలిగాను. ఒక 53,000 అరౌండ్ 53,000 రీచ్ అయ్యాం ఇప్పుడు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళే 83,000 టీచర్స్ అండి. సో మిగతా వాళ్ళకు కూడా రీచ్ అయితే ఇంకా కొన్ని వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అసలు 2 years మేడం. నేను స్టార్ట్ చేసింది 2022 అక్టోబర్ ఫస్ట్ జోగులాంబ గద్వాల నుంచి స్టార్ట్ చేశాను, డిస్ట్రిక్ట్ నుంచి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, 30 అయిపోయి. ఇప్పుడు లాస్ట్ 3 districts అయితే అయిపోతుంది. ఈ స్పెల్తో కంప్లీట్గా తెలంగాణ ఒక రౌండ్ అయిపోతుంది. సో నాకు గనక సపోర్ట్ చేసి దీన్ని స్ట్రిక్ట్గా అందరూ వినేటట్టు చేయగలిగితే నేను 2 yearsలో తెలంగాణ అనేది ఇండియాలో నెంబర్ 1 స్టేట్ ఉంటుందండి.